ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహెజ్కేలు 30వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. వారు అన్య దేశాలకు వెళ్ళారు. ఆయా దేశాల్లో కూడా వారు నా మంచి పేరును పాడు చేశారు. ఎలాగనగా ఆ దేశస్థులు కూడా వీరిని గురించి మాట్లాడారు. యెహోవా ఎటువంటి దేవుడు, వీరు యెహోవా ప్రజలు, అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు అని వారన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను. కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్తున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు. ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్ళిన ప్రతి చోట నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. దీనిని ఆపడానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలు, అది నేను నీ కొరకు మాత్రమే చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను. గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించినట్టు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాల్లో మీరు పాడు చేశారు. కానీ నేను పవిత్రుడనని మీరు నిరూపిస్తారు. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. దేవుడు ఇలా అన్నాడు, ఆయా రాజ్యాల నుండి మిమ్మల్ని బయటకు తీసి ఒక్కొక్క చోట సమీకరించి మీ సొంత దేశానికి తీసుకువస్తాను. పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రునిగా చేస్తాను. మీ మురికినంతటినీ కడిగివేస్తాను. ఆ విగ్రహాల నుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను. దేవుడు ఇలా అన్నాడు, మీలో సరికొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచన సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను. మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడలను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు. పిమ్మట మీ పూర్వీకులు నేను ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ దేవుడునవుతాను. దేవుడు ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం సమృద్ధిగా ఉండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదకి కరువును రప్పించను. మీ చెట్ల నుండి ఫల సంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాల్లో మరెన్నడూ మీరు ఆకలి బాధలు, అవమానాన్ని భరించరు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.